మైథాలజీలో ఆన్సర్స్ దొరుకుతాయి సమ్ టైమ్స్. కానీ ఏదైనా సైన్స్, అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఈస్ సైన్స్. Science. We should look at science. Absence of evidence does not mean there is no evidence. చాలామంది ఐవీఎఫ్ వద్దు, ఏమి వద్దు, అదంతా కాంప్లికేటెడ్, పలానా గుడికి వెళ్ళండి, పూజలు చేయండి, పలానా తాయెత్తు కట్టండి మీకు పుడతారు అంటారు. దీని గురించి మీరు ఏమంటారు? దానికి అసలు రోల్ లేదండి. సో మైథాలజీలోనే లేదు, మనం చూసుకున్న ఎగ్జాంపుల్స్లో, కరెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్లోనే లేదు. అక్కడ సమ్టైమ్స్ మేబీ ఫెయిత్ పోకుండా నాట్ టు గివ్ అప్, మేబీ దే ఆర్ సమ్ ఆఫ్ ద టూల్స్ టు గివ్ హోప్. డాక్టర్ గారు, రక్త బీజుడు గురించి కూడా, ఒక్క రక్తం చుక్క పడుతుంటే మళ్ళీ అంతమంది రాక్షసులు క్లోన్ అయిపోతారు అంటారు. కెన్ వి కన్సిడర్ దట్ యాజ్ మోడర్న్ డే క్లోనింగ్? బ్లడ్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి, డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ ఇది ఫౌండేషన్ ఆఫ్ లైఫ్ అంటారు. అది ఈచ్ డిఎన్ఏ ఇస్ యూనిక్. సో దాంట్లోంచి అవి ఇంకొక సెల్లోకి ఇంజెక్ట్ చేస్తే, దెన్ ఆ సెల్లో న్యూక్లియస్ చేసి ఈ డిఎన్ఏ ఇంజెక్ట్ చేస్తే, ఆర్ మైటోకాండ్రియల్ ట్రాన్స్ఫర్, సిమిలర్ థింగ్స్ ట్రాన్స్ఫర్ చేస్తే రిప్లికేట్ అవుతూ ఉంటాయి. దట్ కెన్ బి ఎ క్రూడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లోనింగ్. ఆ విధంగా చూడొచ్చు అది. కానీ మేబీ ఆ రోజుల్లో పామరులకు అర్థం అవ్వడం కోసం అలా చెప్పుంటారంటారా? అంటే ఓవర్ సింప్లిఫికేషన్ జరుగుతుంది. అండ్ హోల్ మైథాలజీని కపుల్ ఆఫ్ సెంచరీస్ ఆఫ్ ఈవెంట్స్ని దే ఆర్ కండెన్సింగ్ ఇంటూ షార్ట్ స్టోరీ. సో షార్ట్ స్టోరీ అయినప్పుడు డీటెయిల్స్ తగ్గిపోతాయి. డీటెయిల్స్ తగ్గిపోయినప్పుడు డౌన్ ద లైన్ ఆ ఫ్యాక్ట్స్ కూడా మారిపోయి స్టోరీ ఫామ్ మారిపోతుంది, బట్ సమ్ లింక్ ఉంటుంది. కానీ ఏదైనా సైన్స్, అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఈస్ సైన్స్. Science. We should look at science. Absence of evidence does not mean there is no evidence. Maybe we could not lay our hands on the evidence. Or we could not understand. Yes, sir. డాక్టర్ గారు, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది టాపిక్ ఆన్ టెంపుల్స్, ఎక్కడైనా టెంపుల్స్లో ఈ ఐవీఎఫ్, సరగసి దీని గురించి వేరే రకంగా ఏదైనా భాషలో డాక్యుమెంట్ చేసుందా? అంటే ఇప్పుడు గర్భగుడి ఉంది, అక్కడ బేసికలీ కర్ణాటక తమిళనాడు బార్డర్ దగ్గర ఒక రివర్ దగ్గర ఉంది, బట్ నాకు రైట్ నౌ డీటెయిల్స్ గుర్తులేవు. అక్కడ ఒక సేజ్ చైల్డ్ పోయినప్పుడు, తను తపస్సు చేసినప్పుడు ఆ ప్లేస్లో ఆ లేడీకి ప్రొక్రియేషన్ జరుగుతుంది. దట్ బికమ్స్ ఏ రిచ్ హోలీ ప్లేస్. సిమిలర్లీ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడ ఏమవుతుందంటే, ఎలా అయితే మనం గాడెస్ ఆఫ్ నాలెడ్జ్ సరస్వతీదేవి అంటున్నాము, గాడెస్ ఆఫ్ వెల్త్ అని లక్ష్మీదేవి అంటున్నాము, గాడెస్ ఆఫ్ పవర్, కాన్సన్ట్రేషన్, ఎనర్జీని దుర్గాదేవి, శక్తి అంటున్నాము, అలా గాడెస్ ఆఫ్ రిప్రొడక్షన్ ఉంటుంది. పేరు ఆ ఏరియాకి వెళ్ళి ప్రే చేసినప్పుడు ఇట్ గివ్స్ ఫెయిత్ అండ్ హోప్ అండ్ సమ్ మోర్ టైమ్ టు కన్సెప్షన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక కపుల్లో ఇన్ఫర్టిలిటీని 12 months కలిసి ఉండి ప్రెగ్నెన్సీ రాకపోతే డిలే ఇన్ కన్సెప్షన్ అంటున్నాం. ఇన్ఫర్టిలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టెరిలిటీ. ఒక పర్సన్కి సివియర్ ఫ్యాక్టర్స్ ఉండి రెండో పర్సన్ హెల్దీగా ఉండి వాళ్ళు 10 years 15 years దగ్గర కూడా ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఉంది. మేబీ ఈ టెంపుల్స్ అన్నీ ఆ సెక్ట్ ఆఫ్ పీపుల్కి వెన్ సైన్స్ వాజ్ నాట్ అడ్వాన్స్డ్ అండ్ ట్రీట్మెంట్స్ వాజ్ నాట్ దేర్, హోప్ వదిలేయకుండా కపుల్ కలిసి ఉండి ట్రై చేయడానికి, హోప్ ఇవ్వటానికి మేబీ ఇట్ వాజ్ యూస్ఫుల్. ఎందుకంటే చాలా సినిమాల్లో చూస్తుంటాం మనం కూడా, కొన్ని పాతప్పుడు ఎన్నో గుడులు తిరిగి ఎన్నో ఉపవాసాలు నోములు చేసి నిన్ను కన్నాను అని పిల్లలు అంటూ ఉంటారు కదా. సో ఆ కాంటెక్స్లో, లేకపోతే ఒక పాయింట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, కపుల్ ఒక రూమ్లో ఉంటారు కానీ బట్ ప్రొక్రియేషన్ జరగదు. ఆ ప్రొక్రియేషన్ స్మాల్ ఛాన్స్
కోసం ఈ ఫెయిత్, ఈ రిలీజియస్ ఏరియాస్ ఉంటుంది. దిస్ వాజ్ మచ్ బిఫోర్ ద అడ్వెంట్ ఆఫ్ యాక్చువల్లీ మనం చూసామనుకోండి, హ్యూమన్ రిప్రొడక్షన్ హోల్ డెవలప్మెంట్ ఈజ్ లెస్ దాన్ 100 years, నాట్ 1000 years. 60s ఇరెగ్యులర్ సైకిల్స్కి ట్యాబ్లెట్స్ వచ్చినాయి. మిడ్ 60s ట్యాబ్లెట్స్ పనిచేయని వాళ్ళకి హార్మోన్ రీప్లేస్మెంట్ వచ్చింది. దెన్ ఇంకొక జనరేషన్ అయ్యేప్పటికి హార్మోన్స్ ఎంత తక్కువ ఉన్నాయి అని ఎండోక్రైన్ అసెస్మెంట్స్ వచ్చినాయి. అండ్ ఈచ్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఎలా ఉందనేది చూసుకోవడానికి అల్ట్రాసౌండ్ 70s వచ్చింది. అండ్ లాప్రోస్కోపీ కూడా అదే టైంలో వచ్చింది. ఆ కల్మినేషన్ ఆఫ్ హార్మోన్స్, లాప్రోస్కోపీ, అల్ట్రాసౌండ్ పేవ్డ్ ద వే ఫర్ IVF. దెన్ ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి మేల్ ఫ్యాక్టర్లో స్పర్మ్ని ఎగ్లోకి ఇంజెక్ట్ చేయడం నేర్చుకున్నారు. సో దాన్ని నిక్సీ అన్నారు. సో ఇవన్నీ లెస్ దాన్ 100 years ఎవల్యూషన్. సో సైన్స్ ఈజ్ యాన్షియంట్, నాట్ మోడర్న్ అంటారా, అనొచ్చా? ఇన్ వన్ ఫార్మ్ ఆర్ ది అదర్. వీఆర్ ఓన్లీ ఫాలోయింగ్ వన్ facet of science, and each facet of science is relatively young science. But the other sciences are lost in when a civilization fails or breaks down. Suppose ఆర్ డాక్యుమెంట్ వార్స్లో పోయి ఉండొచ్చు, వార్స్లో పోయి ఉండొచ్చు, న్యాచురల్ కెలామిటీస్లో పోయి ఉండొచ్చు, అండ్ అప్పుడు కనెక్టివిటీ ఉండొచ్చు. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, మనలో ఎంతమందికి స్టాక్ ఎక్స్చేంజ్ 1600 century స్టార్ట్ అయిందని ఎంతమందికి తెలుసండి? తెలీదు. ది ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ కేమ్ ఇన్ ది యూరోప్. అవును, 16th century. బట్ అది తెలియనప్పుడు అది హిస్టరీలో డిజాల్వ్ అయిపోయింది. చాలా పేర్లు చాలా హిస్టరీలో, చరిత్రలో కలిసిపోయాయి అంటారు కదా. అవును, బిల్డింగ్స్. ఆ కాంటెక్స్లో సిమిలర్లీ కాయినేజ్ ఉందనుకోండి, ట్రేడింగ్కి ఎవరైతే షిప్ బిల్డింగ్ ఉందో వాళ్ళు బికేమ్ ద మాస్టర్ ఆఫ్ ట్రేడింగ్. డాక్టర్ గారు, ఈ మొత్తం ఈ మైథాలజీ లేకపోతే టెంపుల్స్, మైథాలజీలో ఉన్న బర్డ్స్, వీటిని మీరు ఒక చిన్న 4-5 sentences చెప్పాలంటే ఎలా చెప్తారు డాక్టర్ గారు? ఈ IVF ఫీల్డ్లో ఉన్న తర్వాత ఈ మైథాలజీ చూసేటప్పటికి మైథాలజీలో ఉన్న వార్లో ఉన్న టూల్స్, మైథాలజీలో ఉన్న పీపుల్ రిప్రొడక్షన్ చూసుకొని కరెంట్ టైంలో చూసుకుంటే దేర్ ఆర్ సమ్ సిమిలారిటీస్ ఇన్ కనెక్టింగ్ డాట్స్ అంటాను. అండ్ డోంట్ లుక్ ఎట్ విత్ స్కెప్టిజం. అలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ని వన్ కెన్ గో ఇన్ టు mythology when you're blocked with no answers after adequate research. Maybe you get clues somewhere which will again make you do the complete research. When you read these things, you get an idea which might solve a problem. That's how I look at it as a researcher. నాకు అర్థమైంది ఏంటంటే మైథాలజీలో ఆన్సర్స్ దొరుకుతాయి sometimes, కానీ దాన్ని మనం పూర్తిగా గుడ్డిగా నమ్మడానికి లేదు. అంటే it gives an idea to solve the problem in the current context, because research is imagination and a multiple thought process kept to a particular point and looking for multiple dimensions to get a solution. So our context lo this is one facet of solving a tool. So science takes precedence over beliefs, And today's science takes precedence over beliefs because that's the tool we have today. That is for the clinical day-to-day work. Unless you read history, whether you appear in a science, that particular science history, then only conversation will give you ideas, and a topic is a conversation. Then that gives you the aha moment to solve a problem. yes. That's how I look at it. Look at the information in an unbiased way and from a different perspective, not from a religious perspective, but from a connecting dot perspective. That is what large language models do. Large language models, now we have 3-dimension thinking or 4-dimension thinking. Language models have 1,000-dimension thinking. And it takes input so that it gives us startling answers. But we can also train our mind
to use some of the features for the academic research problems if you look at it. For example, if you look at this book, లియోనార్డో తన హ్యూమన్ అనాటమీ చేశాడు, ఏరోప్లేన్స్ డిజైన్ చేశాడు, మెషిన్స్ డిజైన్ చేశాడు, షిప్ బిల్డింగ్ డిజైన్ చేశాడు, ఆర్మరీ డిజైన్ చేశాడు. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ is almost 2000 years old work, which looks relevant today. Similarly, our mythology is also connecting dots. Only the information was lost in transition, or they are there in the Vedas. If I am not sure because I am ignorant about it. All of us, most of us. Similarly, we are ignorant about other religious scriptures also. I had the privilege of being schooled in a Catholic school, and also had a privilege of going through the Bible. We look at Bible with skepticism, and we don't understand the Old Testament and the New Testament.